హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ అండి. మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 200 గ్రామ్స్ పన్నీర్ని నేను తీసుకున్నాను. దీన్ని కొంచెం పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలండి. పన్నీర్ని చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే ఉడికేటప్పుడు కరిగిపోతుందండి. కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ని కట్ చేసుకోండి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా పన్నీర్ని మనం ఫ్రై చేసుకోవాలండి. దానికోసం కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని వీటిని జస్ట్ ఫ్రై చేయాలండి లైట్గా. దీంట్లోకి పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. వీటిని కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ అంతా ఇలా రెడ్గా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ని వేరే కప్పులోకి తీసుకోవాలి. మరలా ఇదే ప్యాన్లోకి 50 గ్రామ్స్ కాజు ఉంటాయండి, నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకొని మరొక కప్పులోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేశాను, అలాగే ఒక్క ముక్క దాల్చిన చెక్క యాడ్ చేశానండి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 4 ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకున్నాను. 4 మీడియం సైజ్ ఆనియన్స్ని దీంట్లోకి నేను యాడ్ చేస్తున్నానండి. ఈ కర్రీ రైస్లోకి మాత్రమే బాగుంటుందండి, చపాతీలోకి వేరే ప్రాసెస్లో చేసుకుంటే బాగుంటుందండి. 2 పచ్చిమిర్చిని తరిగించుకొని యాడ్ చేసుకున్నానండి, అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి 50% ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది ఇలా వేగుతుండగా మనము దీంట్లోకి మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 4 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకున్నానండి. ఈ నువ్వులు ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఇలా పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి మసాలాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంతా ఇలా ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లోకి మన కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. గరం మసాలాని యాడ్ చేసుకొని ఇది ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 లీటర్ వాటర్ ఉంటాయండి యాడ్ చేశాను. ఈ వాటర్ కాస్త వేడెక్కాలండి. వాటర్ ఇలా మరుగుతున్నాయి కదండి. దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలండి. పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కాసేపు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ దీన్ని కుక్ చేయాలండి. ఇలా 15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని యాడ్ చేసుకోవాలి. కాజు ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని మన కర్రీ రెడీ అయిపోతుందండి. కాజు కూడా 5 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేస్తే మన రుచికరమైన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి. చపాతీలకు అయితే ఇంకా కాస్త గ్రేవీ ఉండాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.